మీరు 5'8" ఉన్నారు. అంటే 70 kgs ఉండాలి. మీరు హైట్ చాలా బాగున్నారు, గుడ్ హైట్ ఉన్నారు. కానీ మీరు ఉండవలసిన దానికన్నా వెయిట్ కూడా ఎక్కువే ఉన్నారు. 10 kgs అనేది తగ్గాల్సి ఉంటుందండి. మీరు 10 kgs అనేది ఏమవుతుందంటే ఏ పోర్షన్ లో ఎక్కువ ఉంది అంటే టమ్మీ పార్ట్ లో ఒకేసారి త్రూ అవుట్ బాడీ నుంచి మీరు 10 kgs తగ్గే కన్నా ఆర్మ్స్ నుంచి 2 kgs, టమ్మీ నుంచి 2 kgs, థైస్ నుంచి 2 kgs అట్లా డివిజన్ చేసుకున్నట్లయితే మీ ఫిగర్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకోటి వెయిట్ లాస్ కూడా వస్తుంది. ఓకే అండి, మనకి ఇంకో కాలర్ క్రాంతి గుంటూరు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి క్రాంతి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి మేడం, క్రాంతి గారు అండి. కొంచెం నా వయసు 30 years అండి. ఓకే అండి. బాగా నేను 80 kgs ఉన్నానండి, వెయిట్ ఎక్కువగా. ఓకే అండి. హైట్ ఎంత ఉన్నారండి? హైట్ అండి 5.8 అండి. 5.8 ఉన్నారు. 10 kgs వరకు ఎక్స్ట్రా ఉన్నారు. ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అండి? ప్రాబ్లం అంటే బీపీ ఉంది మేడం. కొంచెం బీపీ ఉంది. ఇంత చిన్న ఏజ్ లోనే బీపీ ఉంది. ఇంకేమన్నా వెయిట్ లాస్ ప్రొసీజర్స్ కానీ లేదంటే ఇంట్లో ఏమన్నా వాకింగ్ కానీ అలాంటి ఏమన్నా చేశారండి? డైలీ మార్నింగ్ ఒక 3 kilometers వాకింగ్ చేస్తాను. కానీ వెయిట్ లాస్ అనేది రాలేదు. అవును మేడం. ఎందుకంటే ఇంట్లో ప్రొసీజర్ చేసేది ఏమవుతుందంటే 1 year 2 years కూడా మనకి 2-3 kgs కూడా వెయిట్ లాస్ అనేది కనిపించదండి. నాన్ సర్జికల్ అడ్వాంటేజ్ ఏమంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంది. అది సేఫెస్ట్ మెథడ్ లో అవుతుందండి. సో మీరు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఏముండదు. తక్కువ టైంలోనే మీరు ఎక్కువ రిజల్ట్స్ చూడగలుగుతారు. ఓకే అండి, మనకి ఇంకో కాలర్ పూజ కరీంనగర్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి పూజ గారు. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. కొంతమందిలో బోన్స్ వెయిట్ కూడా ఉంటుంది కదా, అవునండి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బోన్స్ వెయిట్ వచ్చేసి కాల్షియం కింద వస్తుందండి. దానికి మనం తగ్గించాల్సిన అవసరం తగ్గించలేము కూడా. ఓన్లీ మనకి ఫ్యాట్, ప్రోటీన్, వాటర్ వల్ల వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం తగ్గించగలుగుతాం. బోన్ వెయిట్ ఉంటే ఇట్స్ గుడ్. ఓకే అండి, నాన్ సర్జికల్ అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఇట్స్ నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సర్జికల్ లైపోసెక్షన్ కి ఆల్టర్నేట్ ప్రొసీజర్ అండి. ఇందులో మనం క్యావిటేషన్ అనేది యూజ్ చేస్తాము. ఇందులో ఏమవుతుందంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ వేవ్స్ పెనెట్రేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న కాంప్లెక్స్ ఫ్యాట్ అనేది సింపుల్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ అయిపోయి లివర్ అనేది ఏమో సింపుల్ మాలిక్యూల్స్ గా కన్వర్ట్ చేసి బాడీ యూటిలైజ్ చేసుకునేలాగా తయారు చేస్తుంది. ఓకే అండి, మనకి ఇంకో కలర్ శకుంతల ఆదిలాబాద్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి శకుంతల గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నా ఏజ్ వచ్చేసి 46 అండి. ఓకే అండి. నా బరువేమో హలో మా చెప్పండి అండి, వినిపిస్తుంది. నా ఏజ్ 46 అండి. ఓకే అండి. నా బరువేమో 66 ఉందండి. ఓకే అండి. అయితే నాకు అబార్షన్ అండి, హిస్టెక్టమీ ఆపరేషన్ అయిందండి. ఓకే. మీరు హైట్ నేను బరువు పెరుగుతున్నానండి. ఓకే అండి. హిస్టెక్టమీ అయిన తర్వాత 4.8 అండి. ఓకే. హిస్టెక్టమీ అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఏమైనా తీసుకున్నారండి? 2 months బెడ్ రెస్ట్ తీసుకున్నాం. ఆ టైంలో వెయిట్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యారా? అప్పటి నుంచి ఇక మెల్లిమెల్లిగా పెరుగుతూనే ఉంది మేడం. ఓకే అండి. మీరు హిస్టెక్టమీ అయిపోయిన 3 months నుంచే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇంకా బాగుండేది. ఇప్పుడు కూడా లేట్ ఏం అవ్వలేదండి. ఆల్మోస్ట్ 15 kgs ఎక్స్ట్రా ఉన్నారు. హిస్టెక్టమీ అయిన తర్వాత వెయిట్ ఇంక్రీజ్ అయ్యారంటున్నారు కాబట్టి టమ్మీ వేస్ట్ లోనే ఎక్కువగా వెయిట్ ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఆ పార్ట్ నుంచి మనం 10 kgs తీసినట్లయితే మీరు మంచిగా ఉంటారు. అలాగే పర్టికులర్ పీరియడ్స్ లో ఈ సిట్టింగ్స్ అనేవి ఉంటుంది కదండి. కొంతమంది వీలు పడక 2 sittings అయిపోయిన తర్వాత మళ్ళీ స్కిప్ చేసి 1-2 months అలా గ్యాప్ ఇచ్చి చేస్తారు కదా, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఈ ఇంటర్వెల్ లో? వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉండదండి. అట్లీస్ట్ మనం 1 week గ్యాప్ ఇచ్చినా కూడా ఒక ప్రొసీజర్ కి ఇంకో ప్రొసీజర్ కి మినిమం 3 to 1 week అనేది మనం మామూలుగానే గ్యాప్ ఇస్తాము. ఇంకొక 1 week ఎక్స్ట్రా గ్యాప్ ఇచ్చినందువల్ల ఏమవుదండి. అలాగే వన్స్ వెయిట్ లాస్ అవుతే ఫేస్ లో కొంచెం గ్లో అనేది తగ్గుతుంది అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఎలా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా అది ఎవరికి అవుతుందంటే ప్రోటీన్ లాస్ ఉన్న వాళ్ళకి, ఇంకోటి లిక్విడ్స్ అనేది సరిగ్గా తీసుకున్న వాళ్ళకి ఫేస్ లో నుంచి గ్లో అవుతుంది. అందుకే మనం కరెక్ట్ మేనర్ లో వెయిట్ లాస్ తగ్గాలి అనేది చెప్పేది. అదే ఇంట్లో వెయిట్ లాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, త్రూ అవుట్ బాడీ నుంచి అవుతుంది. క్రాష్ డైట్ల వల్ల, ఇంకోటి అంటే ఎక్కువ ఎక్స్ట్రా యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ లాస్ చేసుకుంటారు. దానివల్ల ఫేస్ లో నుంచి గ్లో అనేది పోతుంది, స్కిన్ గ్లో పోతుంది. ఇంకోటి నీరసం అయిపోయి హెయిర్ లాస్ అనేది కూడా మనకు ఉంటుంది. కానీ మన ఒక ప్రొసీజర్ లో ఒక న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో, ఒక డాక్టర్ పర్యవేక్షణలో మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకి ఏది తగ్గాలో అది మాత్రమే చెప్పి, ఇంకోటి హెయిర్ ఫాల్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా పర్టికులర్ డైట్ అనేది ఇస్తారు. అలాగే స్కిన్ టైటనింగ్ వన్స్ చేసుకుంటే సరిపోతుందంటారా, లేకపోతే చేస్తూ ఉండాలా, మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? స్కిన్ టైటనింగ్ అనేది ఒకసారి చేస్తే సరిపోతుంది. అంటే 1 day లో అయ్యే ప్రొసీజర్ కాదు, కొన్ని సిట్టింగ్స్ అనేది ఉంటుంది. 6 to 8 sittings మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఒకసారి ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత స్కిన్ టైటనింగ్ చేసిన వాళ్ళకి మళ్ళీ సెకండ్